దళితులకు రాజ్యాధికారం అందించే దిశగా తమ పార్టీ పనిచేస్తుందని వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తిరుమవలవన్ అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, తెలంగాణలో 7 పార్లమెంట్, ఏపీలో 9 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో అభ్యర్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఇండియా కూటమిలో కొనసాగుతుందని, బీజేపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తిరుమవలవన్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మా లీడర్ తిరుమవలవన్ గారు పార్లమెంటులోనే సుప్రీంకోర్టు బెంచ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేయటం జరిగింది. అట్లాగే రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి కృష్ణా గోదావరి వనరుల మీద తెలంగాణ ఆంధ్ర ప్రజల హక్కులను పునరుద్ధరించటం, తెలంగాణలోని భూమిని దక్షిణాదియేతరులు కొనకుండా చట్టం చేయటం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ వేరే ప్రాంతాల వాళ్ళు కొని తెలంగాణ ప్రజలు సెంటు భూమి కూడా కొనుక్కోలేని పరిస్థితి కల్పించారు. కాబట్టి తెలంగాణలోని భూములు దక్షిణాదియేతరులు నాన్ సదరన్ స్టేట్స్ వాళ్ళు ఎవరు కూడా కొనకుండా ఒక చట్టం చేయాలనేది మా మేనిఫెస్టో. అట్లాగే తెలంగాణలో పెట్టిన కంపెనీలలో స్థానికులకు 70%, మిగతా దక్షిణాది వారికి 20%, మిగతా రాష్ట్రాల వారికి 10% ఉద్యోగాలు కేటాయించాలి. 7 తెలంగాణ సంస్కృతిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చట్టాలు చేసి అమలుపరచటం. 8 బీసీ జనగణన చేసి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి రిజర్వేషన్ ఇవ్వడం. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ని 50% పెంచటం. 9 ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయడం. 10 వారసత్వ ఆస్తి బదలాయింపు చట్టాన్ని సవరించి ఆర్థిక అసమానతలని తగ్గించటం. తెలంగాణ వీసీకే యూనిట్ we are contesting in 7 constituencies: Warangal, Secunderabad, Hyderabad, Bhuvanagiri, Medak, Nagar Kurnool, Mahabub Nagar. In these 7 constituencies, we fielded our candidates respectively: Macha Devendra, Vice President, General Secretary, Working President of our state unit, contesting from Warangal constituency.